డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సీఎం చంద్రబాబు దిట్టని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. యోగాని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు గిన్నెస్ రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. విశాఖకు ప్రధాని మోదీని పిలిచి పెద్ద డ్రామా చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ యువత పోరు చేపడతామన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పులు చేసి గిన్నెస్ రికార్డు సృష్టించారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్ట్. తూర్పు తిరిగి దండం పెట్టడం. నిన్న ఎలాగైతే బీచ్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి 35 కిలోమీటర్లు అందరికీ తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే, మీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. సింపుల్గానే ఇంక అన్నీ అయిపోయి ఇంకెవడు మాట్లాడడానికి వీల్లేదని. పాపం దానికి మోడీ గారిని పిలిచారు. దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్. మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు. వాళ్ళు మళ్ళీ దీనికి గిన్నీస్ బుక్, మన గిన్నీస్ బుక్ వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు ఆయన. వాళ్ళు గిన్నీస్ బుక్ ఇవ్వాల్సినటువంటిది నేను అంతమంది యోగాలు పాల్గొన్నది కాదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అసలు అనేక గిన్నీస్ బుక్ రికార్డులు ఆయన హోల్డర్. ఆయన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ చంద్రబాబు నాయుడు. దేనికంటే 4 సార్లు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఇంకొక నాయకుడు లేడు. దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఒక ముఖ్యమంత్రిగా ఈ 13 నెలల కాలంలో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు. అతి తక్కువ సమయంలో ఎంత అప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్.